ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులను ఆమోదించే అవకాశం. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అమలుపై 15న ప్రకటన. 19 లేదా 20 తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. విజయసాయిరెడ్డికి సిఐడి పోలీసుల నోటీసు. రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని ఆదేశం. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో కేసు నమోదు. విశాఖలోని ఎండాడ భూముల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం. హయగ్రీవకు కేటాయించిన 12.51 ఎకరాల భూ కేటాయింపు రద్దు. ఆదేశాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సిసిఎల్ఏలకు ఆదేశాలు. కర్నూలు జిల్లా పెద్ద హరివాణంలో గాంజా దందా గుట్టురట్టు. మత్తు పదార్థం సాగు చేస్తున్న మల్లికార్జున్ అరెస్ట్. నిందితుడి నుంచి కిలో గంజాయి స్వాధీనం. హైదరాబాద్ జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు. చోరీకి పాల్పడ్డ 2 నిందితులు అరెస్ట్. రామలింగేశ్వర స్వామి ఆలయంలో నగలు అపహరణ. రికవరీ చేసిన పోలీసులు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు. తూతుకుడిలో ఉదయం నుంచే ఎడతెరిపిలేని వాన. కన్యాకుమారి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాలకు ముందస్తు హెచ్చరిక. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. పరుగులు పెడుతున్న పసిడి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 80,510. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 87,830. కిలో వెండి 107,900. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో గ్రామోత్సవం. శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. భారీగా తరలివచ్చిన భక్తులు.